అందరికీ నమస్కారం. జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఐయుఐ అండ్ ఐవీఎఫ్ అంటే ఏంటి? ఏ వయసు వారికి చేస్తారు? స్త్రీ పురుషులలో సంతానలేమిటి కారణాలేంటి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సంతానలేమి కారణం అవుతుందా? సంతానలేమి సమస్యతో బాధపడే వారికి పరిష్కారం ట్రీట్మెంట్ అవిరా ఫెర్టిలిటీ సెంటర్ మాదాపూర్ సికింద్రాబాద్ లో ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు? సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది? ఇలాంటి విషయాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు అవిరా ఫెర్టిలిటీ సెంటర్ డీజీఓ డిఎన్బి ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ నిర్మల గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్, ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య ఫర్టిలిటీ సమస్యతో చాలా బాధపడుతున్నారు. అసలు దీనికి పరిష్కారం ఏంటి? అంటే ముందుగా ఐయుఐ అంటే ఏంటి తెలియజేయండి. ఇప్పుడు ఫర్టిలిటీ సమస్యలకి పరిష్కారాలకి ముఖ్యంగా 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి న్యాచురల్గా వాళ్ళకి టైమింగ్ ఆఫ్ ఇంటర్కోర్స్ అనేది చెప్పటము, రెండోది వచ్చేసి ఐయుఐ, మూడోది వచ్చేసి ఐవీఎఫ్ అంటాం. ఇది న్యాచురల్ కన్సెప్షన్ కోసం ట్రై చేసినప్పుడు ఇది ఓవులేషన్ ఉంది లేనిది చెక్ చేసుకుని ఉట్టి దాన్ని కొంతవరకు ఓవులేషన్ జరిగేటట్టు మెడికేషన్స్ ఇచ్చి దాన్ని స్కానింగ్లో మనం దాని ప్రోగ్రెస్ ఫాలో అప్ అయ్యి తర్వాత న్యాచురల్గా వాళ్ళని అంటే ఇంటర్కోర్స్ అనేది టైమింగ్ చెప్తామన్నమాట. ఇది ముఖ్యంగా మనము ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండే యంగ్ కపుల్స్కి మనం చెప్తామన్నమాట. దాని తర్వాత అట్లా ఒక 1 to 2 years వరకు కొంతమంది ట్రై చేస్తారు. దీంట్లో సాధారణంగా ఎలా ఉంటుందంటే ఆల్ పారామీటర్స్ నార్మల్ ఉంటాయి. వాళ్ళకి ఎగ్స్ అనేది ఉంటుంది, మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అవన్నీ కూడా బాగుంటాయి. అట్లాంటి టైంలో మనం ట్యూబ్స్ నార్మల్గా ఉన్నాయని భావించి వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేయమంటాం. ఇకపోతే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఐయుఐ ట్రీట్మెంట్ చెప్తాం. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఆ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్లో ఏం చేస్తామంటే ఒక స్టెప్ అహెడ్ వెళ్తాం. దీంట్లో మనం స్పర్మ్ మగవాళ్ళలో ఉండే కణాలని, వీర్య కణాలని తీసి దాన్ని శుభ్రపరిచి ఇది కాన్సన్ట్రేషన్లో మంచి అంటే దాంట్లో ద్రవాలు కలిపి దాన్ని మొటిలిటీ పెంచి అది డైరెక్ట్గా మనం ఎగ్ ఓవులేషన్ టైంలో దాన్ని ఇంజెక్ట్ చేస్తాం అనమాట. దీన్ని ఐయుఐ అంటాము. దీంట్లో కూడా మనకి ట్యూబ్స్ అనేది నార్మల్ ఉండాలి, ఓవులేషన్ అనేది మనం స్కానింగ్ ద్వారా డాక్యుమెంట్ చేస్తాం అనమాట అండి. ఓకే డాక్టర్, మరి ఈ ఐయుఐ ట్రీట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? ఐయుఐ అంటే ఇంచుమించు మనం ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. లెవెల్ 1 మన ఏఆర్టీ రూల్స్ ప్రకారం అంటే దీన్ని లెవెల్ 1 అని అంటాము. దీంట్లో కపుల్ కొంచెం యంగ్ ఉండాలి. ఇనీషియల్ ఒక 5 years ఆఫ్ మ్యారేజ్ లోపల ఉంటే కనుక మనం ఈ ట్రీట్మెంట్ అనేది ట్రై చేయొచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళకి వేరే పెద్ద సమస్యలు లేకుండా ఉంటాం. అంటే ఫైబ్రాయిడ్స్ కానీ, లేకపోతే ఎండోమెట్రియోసిస్, ట్యూబల్ ఇన్ఫెక్షన్, లేకపోతే స్పర్మ్ కౌంట్ చాలా లో ఉంటాము, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇవి చెప్పము. ఇవన్నీ లేకపోతే కనుక వాళ్ళు ఐయుఐ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా ప్లాన్ చేయొచ్చండి. రైట్ డాక్టర్, మీరు చెప్పినట్లుగా ఐయుఐ అనేది 5 years ముందే చేసుకోవాలని చెప్పారు. ఒకవేళ 5 years తర్వాత చేసుకుంటే ఏదైనా ప్రమాదం జరుగుతుందా? అంటే 5 years అని ఖచ్చితంగా అలా అని చెప్పము, కానీ 5 years అంటే సామాన్యంగా 5 years వరకు కూడా వాళ్ళకి ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా పిల్లలు కలగకపోతే కనుక ఏదో మేజర్ ప్రాబ్లం ఉండొచ్చు. ముఖ్యంగా దీంట్లో ట్యూబల్ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. సో అది మనము ఎంత ట్రీట్మెంట్ చేసినా దాన్ని మనము అంటే ఫుల్లీ దాన్ని ట్రీట్ చేయలేము కాబట్టి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది చెప్తాము. అదే కాకుండా ఒక కేటగిరీ అనేది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని ఉంది. దీంట్లో ఏంటంటే ట్యూబ్స్ నార్మల్గా మనకి టెస్ట్లో నార్మల్ ఉండొచ్చు, స్పర్మ్ కౌంట్ నార్మల్ ఉండొచ్చు, ఓవులేషన్ ఉండొచ్చు, అన్నీ జరిగినా కూడా వాళ్ళకి ఇది ప్రెగ్నెన్సీ అనేది చెందదనమాట. సో దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. దీంట్లో యూజువల్లీ ఫర్టిలైజేషన్ ప్రాబ్లమ్స్ అనేది ఉండొచ్చు అనమాట. రైట్ డాక్టర్, మరి దీంట్లో ఐవీఎఫ్ అంటే ఏంటి? ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే మామూలుగా మనకి ఫర్టిలైజేషన్ న్యాచురల్గా జరిగేది దాన్ని ఇన్ వైవో అంటాం. ఇన్ వైవో అంటే బాడీ లోపల, ఇన్ విట్రో అంటే బయట మనం ఫర్టిలైజేషన్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే ఆడవాళ్ళు ఎగ్స్ మనం బయట తీస్తాము, అలాగే స్పర్మ్స్ కూడా బయట తీసి రెండింటిని మనం బయట ఫర్టిలైజేషన్ కోసం పెట్రీ డిష్లో అనేది ఆ ల్యాబ్లో ఐవీఎఫ్ ల్యాబ్లో చేస్తాం కాబట్టి దీన్ని ఇది టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటాం అనమాట అండి. ఓకే, ఈ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తారు మ్యామ్? యూజువలీ ఇప్పుడు అంటే మా కపుల్స్ ఎవరైతే కొంచెం అన్ని చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ట్రై చేసి ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి ఏ కారణం వల్ల ఇది ప్రెగ్నెన్సీ చెందటం లేదనేది అనుకుంటే అట్లాంటి వాళ్ళు ఐవీఎఫ్కి వస్తారు. అదర్వైజ్ ఏమైనా ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే నార్మల్గా మనకి ఎగ్స్ స్పర్మ్ కలవాలి అంటే ఇది న్యాచురల్ ప్రాసెస్లో ట్యూబ్స్ అనేది, ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఎగ్ను స్పర్మ్ న్యాచురల్గా కలవలేవు.
ఆ ప్రక్రియ మనం IVF లో చేస్తున్నాం కాబట్టి సో ఇట్లాంటి కండిషన్స్, ఇట్లాంటి పేషెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం IVF చెప్తాం. అలాగే ఇది మగవాళ్ళలో సపోజ్ వీర్యకణాల్లో అంటే సంఖ్య బాగానే ఉంది కానీ కదలిక బాగాలేవు అనుకోండి, అట్లాంటప్పుడు కూడా న్యాచురల్గా ఫర్టిలైజేషన్కి ఇబ్బంది కలగచ్చు. ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనం IVF చేస్తాం. ఇకపోతే కపుల్ వచ్చేసి ఏజ్ కొంచెం మెచ్యూర్డ్ అడ్వాన్స్డ్ ఏజ్ ఉందనుకోండి, వాళ్ళకి ఎక్కువ టైం లేదు న్యాచురల్గా ట్రై చేస్తానికి, అట్లాంటి వాళ్ళకి కూడా మనము IVF అనేది చెప్తామండి. డాక్టర్, మరి ఈ IVF అనేది ఎవరికి చేస్తారు? IVF ఇప్పుడు అంటే ఒకటేమో మెడికల్గా మేము చెప్పేది ఉంటుందండి, అన్ని టెస్టులు చేసి వాళ్ళని కేటగరైజ్ చేస్తాం, వీళ్ళకి IVF అవసరమా లేకపోతే IUI అనేది మేము చెప్తాము. ఇంకా కొన్నిట్లో ఏంటంటే కప్పులే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇలాగే వాళ్ళకి కెరియర్ మూలన ఇంతకాలం అంటే చిన్న ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు సపోజ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేయించుకోలేదనుకోండి, లాస్ట్కి వచ్చేసరికి 35 years వచ్చేసరికి లేడీస్లో కొంచెం IVF అంటే సక్సెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి బిఫోర్ 35 years ట్రై చేయమని చెప్తాము. వాళ్ళు ఏజ్ పూర్వంగా వాళ్ళు కొంతమంది ఎగ్స్ ఉన్నాయి అయినా కూడా మేము IVFకి ఎందుకు వెళ్ళాలి అని కూడా అనుకోవచ్చు. బట్ ఆఫ్టర్ 35 యూజువలీ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది తగ్గిపోతుంది కాబట్టి దానికన్నా ముందే మనము వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది డిసైడ్ అంటే ప్లాన్ చేసుకోమని చెప్తామండి. ఓకే డాక్టర్, ఈ IVF బేబీస్ నార్మల్గా ఉంటారా? డెఫినెట్గా ఉంటారండి, నార్మల్గానే ఉంటారు. బికాజ్ అది మన ముట్టి దీంట్లో అడ్వాన్స్డ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటాము, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ అంటాం. సో మన ముట్టి దాన్ని ఫెసిలిటేట్ చేస్తున్నామే తప్ప దాంట్లో ఏమి మనం జీన్స్ రకంగానో మనం ఏ రకంగానే దాంట్లో చేంజెస్ చేయటం లేదు కాబట్టి అవి నార్మల్గానే ఉంటాయి. కాకపోతే ఈ IVF సక్సెస్ అవడం అనేది చాలా అంటే 100% కాదు కాబట్టి ప్రతి బేబీ అనేది ప్రెషియస్ బేబీ ఉంటుంది, అందుకని ప్రతి ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లస్ IVF యూజువలీ చేయించుకునేది అడ్వాన్స్ స్టేజ్లో చేసుకుంటారు కాబట్టి న్యాచురల్గా మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి, డయాబెటీస్ అనేది, హైపర్ టెన్షన్ అనేది. సో అందుకనేసి ఆ ప్రెగ్నెన్సీ కొంచెం హై రిస్క్ ఉంటుంది. రైట్ డాక్టర్, మరి ఈ IUIలో ప్రొసీజర్ పెయిన్ఫుల్గా ఉంటుందంటారా? లేదండి, IUI ప్రొసీజర్ అనేది మనము యూట్రస్లో ఒక కెనాల్ ఉంటుంది, సర్వైకల్ కెనాల్ అంటాము, దాంట్లో లోపలికి వెళ్ళే దారిని, ఆ దారి మనకి సక్రమంగా ఉంటే కనుక IUI ప్రొసీజర్ చాలా సింపుల్గానే ఉంటుంది. కాకపోతే పేషెంట్ కొంచెం అంటే ఇబ్బంది ఎందుకు ఫీల్ అవుతారంటే వాళ్ళకి కొంచెం షై ఫీల్ అవ్వచ్చు, బికాస్ అంత ఎక్స్పోజ్డ్ ఉంటారు కాబట్టి. కానీ దానికి ప్రాపర్ కౌన్సిలింగ్ గైడెన్స్ ఇస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఫ్రీగానే వితౌట్ ఎనీ పెయిన్ జరుగుతుంది ప్రొసీజర్. రైట్ డాక్టర్, మరి IUIకి IVFకి తేడా ఏంటి అసలు? IUI అంటే మనం జస్ట్ ఇది ఓవులేషన్ ఉంది లేనిది చెక్ చేసుకుని స్పర్మ్స్ని లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాము. సో మిగతా ప్రక్రియ అంతా న్యాచురల్గా జరగాల్సిందే. అంటే స్పర్మ్ ఎగ్ కలవటం అనేది ట్యూబ్లో జరగాలి, తర్వాత ఫర్టిలైజేషన్ జరగాలి, తర్వాత ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మైగ్రేషన్ అంటే ట్యూబ్ నుంచి గర్భసంచిలోకి మైగ్రేట్ అవ్వాలి, గర్భసంచిలోకి వచ్చిన తర్వాత ఆ పొరలో అది ఇంప్లాంట్ అవ్వాలి. సో ఈ స్టెప్స్ అన్నీ న్యాచురల్గా జరగవలసిందే. ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత ఆ ఎంబ్రియో గ్రో అవ్వాలి, ఇవన్నీ న్యాచురల్గా జరగవలసిందే, ఇవి మనకి కళ్ళకి కనిపివు. IVFలో ఏంటంటే మనం ఎగ్ను స్పర్మ్ బయటకు తీస్తాం కాబట్టి అది ఫర్టిలైజేషన్ జరిగింది లేనిది మనకి గ్యారంటీగా తెలుస్తుంది. జరిగిన తర్వాత దాంట్లో ఎంబ్రియో గ్రో అవుతుంది లేనిది, తర్వాత ఏ గ్రేడ్లో ఉంది, టైమ్లీ గ్రో అవుతుంది లేనిది, అవన్నీ కూడా చెక్ చేస్తాము. దాని తర్వాత ఇంప్లాంటేషన్ కూడా ఎట్లా జరుగుతుంది అనేది కొంతవరకు మనం గెస్ చేయొచ్చు. దాని తర్వాత అంటే బాడీ టేకప్ చేసింది లేనిది మటుకు అది మన చేతిలో ఉండదండి IVFలో కూడా. రైట్ డాక్టర్, మరి ఇందాక మీరు చెప్పారు బిఫోర్ 35 yearsలో ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పి, అంటే కొంతమందికి తెలియదు కాబట్టి ఈ IVF 35 years దాటాక కూడా ఏమైనా ఇబ్బంది కలుగుతుందంటారా? ఇబ్బంది కలగదు, కానీ నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉండొచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అనేది తక్కువ ఉండొచ్చు. అదే కాకుండా వాళ్ళకి వేరే ఇది మెడికల్ ప్రాబ్లమ్స్ అనేది ఏమన్నా ఉంటే, లేకపోతే ఫర్టిలిటీ ఇష్యూస్లో మెడికల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సెన్స్ గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబల్ ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫెక్షన్, లేకపోతే ఫైబ్రాయిడ్స్ అని, ఎండోమెట్రియోసిస్, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్గా IVF సక్సెస్ కూడా తగ్గుతుంది. మాకు ట్రీట్మెంట్కి కూడా కొంచెం ఇంకా కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ వాడవలసి వస్తుంది.
ప్లస్ అంటే వాళ్ళకి కూడా కాస్ట్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ అవేర్నెస్ ఉంటే కనుక డెఫినెట్గా పేషెంట్స్ 30 to 35 ఏజ్ గ్రూప్లోనే దీనికోసం అవసరం అయితే దానికి ప్రొసీడ్ అవుతేనే బెటర్ అని మా ఉద్దేశం అండి. రైట్ డాక్టర్, మరి ఈ సంతానలేమి సమస్యకి ఏ ట్రీట్మెంట్ అయితే బెస్ట్ అంటారు? అన్నిటికన్నా ముఖ్యంగా ఇది మ్యారేజ్ అయినా ఒక 1 yearలో సపోజ్ న్యాచురల్గా ట్రై చేసి కూడా వాళ్ళు కన్సీవ్ కాలేదు, వాళ్ళకి కోరిక ఉండి కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వలేదంటే డెఫినెట్గా బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని చూసుకోవాలండి. దీంట్లో ముఖ్యంగా అమ్మాయిల్లో వచ్చేసి ఓవులేషన్, ట్యూబ్ టెస్ట్ అండ్ గర్భసంచి స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్లో పొర సరిగ్గా పెరుగుతుంది లేనిది అది చెక్ చేసుకోవాలి. అలాగే మగవాళ్ళలో ఇది వీర్యకణాల పరీక్ష ఒకటి, ఇద్దరిది బ్లడ్ గ్రూప్స్ ఒకటి, తర్వాత కొన్ని వైరల్ స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి, అలాగే థైరాయిడ్కి, షుగర్కి స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి. అవన్నీ చేయించుకున్న తర్వాత వాళ్ళ యొక్క వెయిట్ అంటే హైట్కి వెయిట్కి మ్యాచ్ అయిందా లేదా బిఎంఏ అంటాం దాన్ని. సో అది అంటే విదిన్ నార్మల్ లిమిట్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అది లేకపోతే కొంచెం మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది చెప్తాము. దీంట్లో ముఖ్యంగా అంటే అన్ని రకాల ఫుడ్ ఏ టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, దెన్ కొంతవరకు మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఏమన్నా హ్యాబిట్స్ లైక్ డ్రింకింగ్, స్మోకింగ్ ఉంటే దాన్ని అవాయిడ్ చేయమని చెప్తాము, స్ట్రెస్ అవాయిడ్ చేయమని చెప్తాము అనమాట. రైట్ డాక్టర్, మరి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ముఖ్యంగా మనము కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ కౌన్సిలింగ్లో వాళ్ళకి మనం బేస్ లైన్ డే 2 ఆఫ్ ద పీరియడ్ అనమాట, ఆడవాళ్ళలో స్కానింగ్ అండ్ బ్లడ్ టెస్ట్, హార్మోనల్ అనాలిసిస్ జరుగుతుంది. దీంట్లో ఎగ్ క్వాలిటీ అనేది, ఎగ్ క్వాంటిటీ అవన్నీ చెక్ చేస్తాము. అదే టైంలో స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి ఇది వేరే ఏమన్నా ఫైబ్రాయిడ్స్ లాంటిది, పాలిప్స్ లాంటివి, ఎండోమెట్రియోసిస్ లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా నోట్ డౌన్ చేసుకోవటం జరుగుతుంది. సిస్ట్లు ఏమన్నా ఉంటే కనుక మనం ఐవీఎఫ్ని పోస్ట్పోన్ చేయవలసి వస్తుంది అప్పుడప్పుడు. లేదంటే ఆ సిస్ట్ దేని కారణం వల్ల వచ్చిందో ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసుకొని దాని తర్వాత వాళ్ళకి ఆ కౌన్సిలింగ్లో రొటీన్గా మనం ఏం చేస్తామంటే ఇంజెక్షన్స్ అనేది ఇస్తాం. గొనెడోట్రోఫిన్ ఇంజెక్షన్స్ అని అంటాము. ఆ ఇంజెక్షన్స్ మూలాన ఆ ఎగ్స్ అనేది పెరుగుతాయి. కొంతమందికి ఆ ఇంజెక్షన్స్ 8 days పడుతుంది, కొంతమందికి 10 days కూడా పట్టొచ్చు. దాన్ని సీక్వెన్షియల్గా ఆఫ్టర్ 4 ఇంజెక్షన్స్ 4 doses పడిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటాం అనమాట స్కాన్లో. సో ప్రాసెస్ ఇట్లా ఉంటుందని ఫస్ట్ ముఖ్యంగా వాళ్ళకి కౌన్సిల్ చేయాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. డాక్టర్, మరి ఈ ఫస్ట్ స్టేజ్లో ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఐవీఎఫ్ సక్సెస్కి పేషెంట్ మెయిన్లీ మెంటలీ పాజిటివ్గా ఉండాలి. దెన్ వాళ్ళకి ఉన్న బేస్ లైన్లో మనం చూసే ఎగ్స్ బట్టి అసలు ఎంతవరకు వస్తుంది అనేది మనం ఎస్టిమేట్ అనేది చెప్తామండి. నార్మల్గా ఒక యావరేజ్ పేషెంట్కి సపోజ్ 30 to 35 years లోపల ఉన్నారు, వాళ్ళ వెయిట్, హైట్ అన్నీ నార్మల్ రేంజ్లో ఉందనుకోండి, వాళ్ళకి మనం ఎక్స్పెక్ట్ చేసేది దాదాపు ఒక 10 to 12 eggs అనమాట, బోత్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఓవరీ నుంచి. ఆ ఎగ్స్ మనం స్పర్మ్ కౌంట్ కూడా సపోజ్ నార్మల్గా ఉందనుకోండి, వాళ్ళలో ఫర్టిలైజేషన్ పొటెన్షియల్ కూడా మోర్ దెన్ 50%. అంటే ఆ 10 to 12 eggsలో కనీసం 6 to 8 ఫర్టిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఫర్టిలైజ్ అయిన దాన్ని మనం ఎంబ్రియోస్ అంటాం. ఆ ఎంబ్రియోస్ని ఒక 2 to 5 days వరకు మనం గ్రో చేయొచ్చండి. సపోజ్ 3rd day వరకు గ్రో అయిన ఎంబ్రియోస్ మనం చూస్తే దాన్ని అదే సెకండ్ స్టేజ్ ఎంబ్రియోస్ అని అంటాము, Day 3 ఎంబ్రియోస్ అంటాము. అదే ఇంకా ఎక్స్టెండ్ చేస్తే కనుక దాన్ని Day 5 బ్లాస్ట్స్ అంటాం. సో యావరేజ్గా ఇట్లాంటి వాళ్ళకి ఒక 3 to 4 బ్లాస్ట్స్ అనేది తయారవ్వచ్చు. ఆ బ్లాస్ట్లో గుడ్ క్వాలిటీ బ్లాస్ట్ 1 or 2 మనం ట్రాన్స్ఫర్ చేస్తే డెఫినెట్గా ఇట్లాంటి వాళ్ళకి దాదాపు ఒక 70 to 80% సక్సెస్ అనేది ఉంటుంది. రైట్ డాక్టర్, మరి దీంట్లో ఈ ఐవీఎఫ్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే మెయిన్లీ అంటే ఇంజెక్షన్స్ టైమ్లీ తీసుకోవాలి. అందుకని వాళ్ళకి అంటే కొంతమందికి ఆ ఇంజెక్షన్స్ వల్ల డిఫరెంట్ అంటే రియాక్షన్స్ రావచ్చు. రియాక్షన్స్ ఇన్ ద సెన్స్ వెయిట్ గెయిన్ అనేది ఉండొచ్చు, లేకపోతే ఇది స్లీప్లెస్నెస్ అట్లాంటి అంటే నిద్ర రాకపోవటం అట్లాంటివి ఉండొచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళని కొంచెం డైట్ కూడా మనము హై ప్రోటీన్ డైట్ తీసుకోమంటాము, కొంచెం స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయమంటాము, నీళ్లు మంచిగా తాగాలి,
గుడ్ రెస్ట్ అనేది తీసుకోమని చెప్తాము. వీలైనంత వరకు టైంకి తీసుకోమని చెప్తామండి. ఏ డోస్ అవాయిడ్ చేయొద్దని చెప్తాం. ఏమన్నా హార్మోన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి కొంతమందికి దాంట్లో వాళ్ళకి సైకలాజికల్గా కొంచెం చేంజెస్ అనేది అనిపించవచ్చు. అది ఇండివిజువల్ టు ఇండివిజువల్ చేంజ్ అవ్వచ్చు. కానీ దీనికోసమే మనం ఎప్పుడు కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ అని చెప్తాము. దానికి ప్రత్యేకించి మన దగ్గర కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళకి ప్రతి ఇట్లాంటి డౌట్స్ని వాళ్ళకి కన్సోల్ చేయడానికి, వాళ్ళ ఫియర్స్ని మనం అడ్రస్ చేస్తానికి. డాక్టర్, మరి ఈ ఐవీఎఫ్ అవసరం అని ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, పేషెంట్స్కి? ఐవీఎఫ్ అనేది అంటే లాంగ్ స్టాండింగ్ ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది, చిన్న ట్రీట్మెంట్స్ ఐయుఐలు కొంతమంది 2 to 6 సైకిల్స్ వరకు కూడా చేయించుకుంటారు. అట్లాంటి వాళ్ళలో ఇది ఐయుఐ బెస్ట్ ట్రీట్మెంట్స్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి సక్సెస్ రాలేదు అంటే అట్లాంటి వాళ్ళకి ఐవీఎఫ్కి వెళ్ళమని మేము సజెస్ట్ చేస్తాము. సో ఐయుఐ ఫెయిల్యూర్స్ అనేది వెళ్ళొచ్చు. లేకపోతే అడ్వాన్స్ స్టేజ్ ఉన్న వాళ్ళు, నియర్లింగ్ అంటే ఎవరైతే 35 yearsకి చేరుకుంటున్నారు దగ్గరలో, అట్లాంటి వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ అనేది వెంటనే చెప్పొచ్చు. అంటే ఐయుఐ లేకుండా కూడా యాజ్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా చెప్పొచ్చు అనమాట. రైట్ డాక్టర్, దీనికి ఏమైనా మెడిసిన్స్ అంటే అది కంటిన్యూస్గా యూజ్ చేయాలని అలా ఏమైనా ఉందా? ఉంటుందండి. ఇది ఐవీఎఫ్ చేసే ముందు మనము కూడా ఎగ్ క్వాలిటీ మంచిగా ఉండాలనేసి వాళ్ళకి ఇది మైక్రోన్యూట్రియంట్స్ అనే సప్లిమెంట్స్ ఇస్తాము. దీంట్లో జింక్, కోబాల్ట్, కాల్షియం, ఈవియన్ అంటే వైటమిన్ ఈ, వైటమిన్ డి, వైటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ అట్లాంటివన్నీ ఇస్తాము. కొంతమంది పీసీఓ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాళ్ళకి మయోఇనసిటాల్ అని అట్లాంటి ఇది ద్రవాలు కూడా ఇస్తాము. ఇవన్నీ ప్రీ ట్రీట్మెంట్ కింద ఇస్తామండి. కొంతమందికి డిహెచ్ఏ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అది ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి. అవన్నీ వాడిన తర్వాత ఇది మనకి ఎప్పుడైతే అది అనుకూలంగా లెవెల్స్ రీచ్ అయినాయి అనుకుంటామో అప్పుడు మనం ఐవీఎఫ్ స్టార్ట్ చేస్తామండి. రైట్ డాక్టర్, మరి ఎండోమెట్రియం ఎన్ని పాయింట్స్ వస్తే ఐవీఎఫ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటారు? ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర అండి. అది ఇది పీరియడ్ సైకిల్తో పాటు అది మారుతూ ఉంటుంది. ఇనీషియల్ అంటే పీరియడ్ టైంలో చాలా లో ఉంటుంది, 3 to 5 millimeters అనేది ఉండొచ్చు. స్లోగా ఓవులేషన్ టైం అంటే డే 12 to day 16 ఆ రేంజ్లో వచ్చేసి ఆ సైకిల్ డే 12 to సైకిల్ డే 16 అప్పటికి మ్యాక్సిమం థిక్నెస్ అబౌట్ 8 to 10 millimeters అనేది తయారవుతుంది. అది కాకుండా దాంట్లో ట్రిపుల్ లైన్ అని అంటాము, ఆ ఆకారంగా పెరిగితే కనుక ఎండోమెట్రియం అది సీక్వెన్షియల్గా ఎగ్తో పాటు దాన్ని మ్యాచ్ చేస్తాం అన్నమాట. అది బెస్ట్ అంటే ఎండోమెట్రియం అని అంటామండి, 8 to 10 mm. దాని తర్వాత ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఎండోమెట్రియమే మళ్ళీ కాంట్రాక్ట్ అవుతుంది, 6 to 7 mmకి తగ్గచ్చు అనమాట. అది కూడా మనకి కాంపాక్టింగ్ ఎండోమెట్రియం అని అంటాం. డాక్టర్, మరి ఐవీఎఫ్ చేయించుకోవడానికి ముందుగా ఏదైనా ఇలాంటి ఫుడ్ తీసుకోవాలని ఏమైనా నియమాలు ఉన్నాయా? అంటే ఫుడ్ ఇందాక చెప్పినట్టు అండి, మెయిన్లీ న్యూట్రిషన్ వైజ్ హోల్సమ్ న్యూట్రిషన్ తీసుకోమని చెప్తాము. కొంతవరకు ప్రోటీన్స్ అనేది కొంచెం హై క్వాలిటీ ప్రోటీన్ బాగా తీసుకోమని చెప్తాము. అండ్ టైమ్లీ ఫుడ్ అనేది చెప్తామండి. అలాగే ఇది మినరల్స్ అండ్ విటమిన్స్ కావాలి కాబట్టి మన డైట్లో కూడా మనము ఇది రెగ్యులర్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సాలడ్స్, దెన్ సీడ్స్ ఉంటాయి కదండి, ఇది సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, అట్లాంటి వాటిల్లో కూడా చాలా మటుకు జింక్ అనేది అంటే మనకి డైరెక్ట్ ఫుడ్లో దొరకదు. ఇట్లాంటి సీడ్స్లో, జర్మినేటింగ్ సీడ్స్లో కూడా ఉంటాయి. సో అవి కూడా ఎంకరేజ్ చేస్తాం డైట్లో. అండ్ ఒక 3 months ముందు నుంచి ప్రిపరేషన్ ఇస్తే చాలా బెస్ట్ ఉంటుందండి, బికాజ్ అది అవన్నీ వాళ్ళ తయారయ్యే ఎగ్స్ కోసం ఉపయోగపడుతుంది కాబట్టి. డాక్టర్, మరి ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లలు జన్యులోపంతో పుడతారంటారా ఏమైనా? లేదండి, యాక్చువల్లీ ఇది హైలీ సెలెక్టెడ్ ఎంబ్రియోస్ వేస్తాం కాబట్టి మనకి హ్యూమన్ ఎర్రర్ పక్కకు పెడితే మనం చాలా మటుకు ఇట్లాంటి కండిషన్స్ని అవాయిడ్ చేయగలుగుతామండి. బికాస్ ఇది మన ఎంబ్రియాలజిస్ట్ అనేవాళ్ళు కూడా ఈక్వల్లీ స్పెషలైజ్డ్ పర్సనల్ ఉంటారు.
వాళ్ళు ఎంబ్రియోలో వాళ్ళకి అంటే విత్ ఎక్స్పీరియన్స్ అండ్ విత్ ఇది వాళ్ళ సైన్స్ కూడా అంత అడ్వాన్స్డ్గా ఉంది కాబట్టి వాళ్ళు ఆ ఎంబ్రియో టైమింగ్, గ్రోత్ టైమింగ్ ఎట్లా ఉంటుందో దాని స్ట్రక్చర్ అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ సెల్స్, ఆడ్ నెంబర్ ఆఫ్ సెల్స్ బట్టి, దాని తర్వాత దాంట్లో ఏమైనా ఫ్రాగ్మెంటేషన్ ఉందా, అవన్నీ దాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్ అంటే హై గ్రేడ్ ఎంబ్రియోస్ అనేది సెలెక్ట్ చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్కి ప్రిపేర్ చేస్తారండి. అందుకని ఇట్లాంటి చాలా మటుకు మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. రైట్ డాక్టర్ మరి ఈ ఐవీఎఫ్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఐవీఎఫ్లో ముఖ్యంగా మనము ఇది సింపుల్ ఇది ఐవీఎఫ్ వచ్చేసి సేమ్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్స్ని స్పర్మ్స్ని కలిపి డైరెక్ట్గా ఒక డిష్లో వదిలేసి న్యాచురల్గా ఫర్టిలైజేషన్ అయ్యేది ఒక సింపుల్ ఐవీఎఫ్ అండి. అది కాకుండా ఈ మధ్య ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క స్పర్మ్ని కూడా సెలెక్ట్ చేసి ఒక ఈచ్ ఎగ్లోకి గుచ్చుతారనమాట, దాన్ని ఇక్సీ అంటారు. సో దీంట్లో ఏంటంటే మనం ఫర్టిలైజేషన్ని ఆల్మోస్ట్ 100% రిజల్ట్స్ ఇస్తాం అనమాట ఫర్టిలైజేషన్లో. ఇంకా కొంతమందిలో సపోజ్ మగవాళ్ళలో ఉండే ప్రాబ్లమ్స్ బట్టి ఇంకా ఒకటి పిక్సీ అనేది ఇంకా ఒక హై అండ్ ఐవీఎఫ్ అనమాట. దీంట్లో కూడా స్పర్మ్ ఇవన్నీ ఏంటంటే హై క్వాలిటీ స్పర్మ్స్ని మనం డిటెక్ట్ చేసి సెలెక్ట్ చేసి ఇది ఫర్టిలైజేషన్కి వాడతానికి అనమాట అండి. ఇంకా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో సపోజ్ ఎంబ్రియోలో ఉండే ఒక లైనింగ్ ఉంటుంది కదా, దానికి షెల్ ఉంటుంది. ఆ షెల్ బాగా థిక్గా ఉందనుకోండి, దాన్ని కొంచెం ఇది మోర్ మనకి ఇంకా ఇది ఎమనబుల్గా ఉండటానికి ఆ షెల్ని చిన్న చిన్న హోల్స్ చేస్తారు, లేజర్ హ్యాచింగ్ అంటారు దాన్ని. అదొకటి. ఇంకా ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అప్పుడప్పుడు ఎంబ్రియోను ఇది లోపల పొరలో అతుక్కుంటానికి మనం ఎంబ్రియో గ్లూ అనేది వాడతాం. సో ఇవన్నీ అడిషనల్ ఇది కాంపోనెంట్స్ అనమాట ఐవీఎఫ్లో అంటే సక్సెస్ ఇంకా పెంచడానికి. రైట్ డాక్టర్, మరి మాదాపూర్ సికింద్రాబాద్లో మీ హాస్పిటల్ యొక్క ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ దీని సక్సెస్ రేట్ ఎలా ఉందో తెలియజేయండి. అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చేసి ఐవీఎఫ్ సక్సెస్ మనకి ఇది ఇంచుమించు 50 to 60% అని చెప్తాము. కానీ మనం చేసే ఇది ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లస్ ఇది అడిషనల్ కేర్ అవన్నీ తీసుకుని చేసే దాన్ని బట్టి మనం ఆల్మోస్ట్ 70 to 80% వరకు సక్సెస్ అనేది అచీవ్ అవుతుంది. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే అవీరా హాస్పిటల్లో కూడా మేము ఆల్మోస్ట్ 80% సక్సెస్ అనేది అచీవ్ చేస్తున్నాం. డాక్టర్, మరి ఈ ట్రీట్మెంట్ ఎన్ని డేస్ పడుతుంది అంటారు? ఇంజెక్షన్స్ వచ్చేసి ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ సరిగ్గా ఉంటే కనుక ఇంజెక్షన్స్ ఒక 8 to 10 days అనేది పడుతుంది. దాని తర్వాత ఇది ఒక ట్రిగ్గర్ అనేది ఇంజెక్షన్ ఉంటుందండి, అప్పుడు 36 hours గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత ఇది ఎగ్ పికప్ అనేది జరుగుతుంది. ఇది అండర్ షార్ట్ అనెస్థీసియా జరుగుతుంది. ఎగ్ పికప్ అయిన తర్వాత ఒక 6 hours వరకు వాళ్ళకి రెస్ట్ ఇవ్వటం జరుగుతుంది, సో దట్ రికవర్ అవ్వాలని. దాని తర్వాత మనము అది హార్మోన్స్ అన్ని పెరిగినాయి కాబట్టి అవన్నీ మళ్ళీ ఫ్లష్ అవుట్ అవ్వాలి, వాళ్ళు నార్మల్గా రీగెయిన్ అవ్వాలని ఒక 15 days టైం ఈ మధ్య అందరికీ చాలా మందికి ఇట్లా ఇస్తున్నామండి. దీన్ని మనం సెగ్మెంటెడ్ ఐవీఎఫ్ అంటాం అనమాట. ఫస్ట్ ఎగ్స్ని తీసేసి దాన్ని ఫ్రీజ్ చేసేస్తాం, ఎగ్స్ అండ్ ఎంబ్రియోస్ని. దాని తర్వాత నెక్స్ట్ సైకిల్లో నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు మొత్తం హార్మోన్స్ అన్ని ఫ్లష్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మనం ఉట్టి గర్భసంచిని ప్రిపేర్ చేసేదానికి ఎండోమెట్రియం ప్రిపరేషన్ అని అంటాము. అది చేసిన తర్వాత ఫ్రోజన్ ఎంబ్రియోస్ని తీసి థా చేసి అవి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి 15 days ఇది మెడికేషన్ సపోర్ట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి రిజల్ట్ రావటం దాన్ని బట్టి మనం ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ అయితే ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ ఇస్తాము, లేదంటే ఇఫ్ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ మళ్ళీ వాళ్ళకి కౌన్సిల్ చేసి వాళ్ళకి గ్యాప్ అనేది తీసుకోమని చెప్తామండి. అంటే ఒకవేళ ఫెయిల్ అయితే ఏమైనా ఇబ్బందికరమా, అంటే నెక్స్ట్ మళ్ళీ వేరే స్టెప్ తీసుకోవడానికి? డెఫినెట్గా ఫెయిల్ అయినా కూడా మనం మొత్తం ఈ సైకిల్ మొత్తం ఫ్లష్ అవుట్ అయిపోవాలి, ఇంకా ఒక 15 days పడుతుంది దానికి. దాని తర్వాత ఈ లోపల మనం కౌన్సిల్ చేస్తాము, వాళ్ళకు రిమైనింగ్ ఎంబ్రియోస్ ఎన్ని ఉన్నాయో లేకపోతే ఫెయిల్యూర్కి రీజన్ ఏంటి అనేది మనం పరిష్కరించాలి. దాన్ని బట్టి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ అనేది కౌన్సిల్ చేస్తామండి. ఒకవేళ ఈ ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అవుతే ఆఫ్టర్ ఎన్ని మంత్స్ తర్వాత మీరు మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు? యూజువలీ మొత్తం బేస్ లైన్ లెవెల్స్కి రీచ్ అవడానికి ఒక 1 month గ్యాప్ అయితే తీసుకోమని చెప్తాము. ఎందుకంటే ఈ లోపల వాళ్ళు కూడా సైకలాజికల్గా చాలా లో ఉంటారు.
దానివల్ల దాని గురించి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి కొంచెం ఒక బ్రేక్ తీసుకోమని చెప్తాము. సైంటిఫిక్గా మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో ఎందుకు ఫెయిలియర్ జరిగిందనేది ఆ స్టెప్స్ అన్ని వాళ్ళకి మళ్ళీ వివరిస్తాం అనేది జరుగుతుంది. అలాగే వాళ్ళు కూడా ఫైనాన్షియలీ వాళ్ళు రీకూప్ అవ్వాలి కదండి నెక్స్ట్ సైకిల్ కోసం, అందుకని కూడా టైం తీసుకుంటే బెటర్ అనమాట. రైట్ డాక్టర్, మరి దీనికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఐవీఎఫ్ గురించి జాగ్రత్తలు అంటే ముఖ్యంగా వాళ్ళు ఇది ప్రాసెస్ అనేది అర్థం చేసుకోవాలి. దీంట్లో ఉండే సక్సెస్ ఎంత పర్సంటేజ్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అలాగని టోటలీ 100% అవుతుంది అని మనం చెప్పలేము. ప్లస్ వాళ్ళు ఫెయిల్యూర్ కేటగిరీలోనే ఉన్నారని కూడా వాళ్ళు అట్లా అనుకోకూడదు. వాళ్ళకి అందరికీ సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఎంతవరకు దాన్ని ఈ ఐవీఎఫ్ ద్వారా క్లియర్ చేయగలుకోవచ్చు అనేది వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి వాళ్ళు కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ తోటి ముందుకు వెళ్ళమని చెప్తామండి. రైట్ డాక్టర్, ఐయుఎఫ్ గురించి ఐవీఎఫ్ గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. మరొక జీవనరేఖ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.